జగన్ దినపత్రిక తమ నాయకుడు దామచల జనార్దన్పై అసత్య కథనాలు రాయడంపై తెలుగు తమ్ముళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరగా మంగళవారం ఒంగోలులోని టీడీపీ కార్యాలయం నందు జగన్ పత్రిక ప్రతులను దహనం చేసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతో వైసీపీ తన కరపత్రం పత్రిక ద్వారా తప్పుడు రాతలు రాయిస్తే సహించేది లేదన్నారు. ప్రజలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారని, ఇది జీర్ణించుకోలేక జగన్ పత్రిక తన ఇష్టం వచ్చినట్టు రాస్తే ప్రజలు నమ్మరని చెప్పారు. మరోసారి తప్పుడు కథనాలు రాస్తే తగిన గుణపాఠం చెబుతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత అధ్యక్షుడు ముత్తన శ్రీనివాసరావు, టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు తిప్పరపల్లి రవితేజ, నల్లమోతు రమేష్, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. జనార్దన్ గారి గురించి తప్పుగా రాయడం జరిగింది. జనసేనకి మాకు గొడవలు పెట్టాలని చెప్పి చూస్తున్నారు. మీరు ఎన్ని చేసినా కూడా రాష్ట్రంలో ఇద్దరు కలిసే ఉన్నారు. చంద్రబాబు గారు, అలా పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు క్లారిటీగానే ఉన్నారు. మీరు మా మధ్యన ఎంత చిచ్చు పెట్టి ఎన్ని గొడవలు పెట్టాలన్నా కూడా మీ వల్ల కాదు. రాబోయే రోజుల్లో ఇంకా 2 నెలల్లో మీ గవర్నమెంట్ పడిపోతుంది. అందరికీ తెలిసేది. యువతకి ఉద్యోగ అవకాశాలు లేవు. వ్యాపారస్తులకి ఏ పని చేసుకోవాలో అర్థం కాక తిరుగుతున్నారు. అలాగే రేపు మా జనార్దన్ గారు గెలవడానికి సిద్ధంగా ఉన్నారు ఒంగోలు నుంచి. ఇంతవరకు మీకు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఒంగోలులో సీట్ అనౌన్స్ చేశారా? ఒకరోజు గిద్దలూరు అంటారు, ఒకరోజు మార్కాపురం అంటారు, ఒకరోజు దర్శి అంటారు, ఒకరోజు ఒంగోలు అంటారు. ఇంతవరకు లేదు. అధికార పార్టీలో అయ్యుండి మీ అతనికి ఇప్పటికి 7 సార్లు జాబితా వదిలేరు. ఒక్కసారైనా ఒక్క దాంట్లో ఇచ్చారా మీ వాసికి? కాబట్టి మాట్లాడేటప్పుడు పద్ధతిగా జాగ్రత్తగా మాట్లాడాలి. ఈ సాక్షి పేపర్లు ఏంటండి ఇది? ఏంది అసలు? ఏం చేశాడు జనార్దన్ గారు? ఆయన ఏమన్నా పొరపాటు ఏం చేసి జనసేనకి ఏమన్నా ఇబ్బంది పెట్టాడా? అందరూ కలిసి హాయిగా ఉంటున్నాం వాళ్ళు మేము. మీరు ఎందుకు ఈ రకంగా మాకు చిచ్చులు పడుతున్నారు? వాడు గుర్తుపెట్టుకోండి, జగన్ గారు, ఈ 175లో ఫస్ట్ గిఫ్ట్ మీకు మా జనార్దన్ గారు గెలిపించుకొని మీ ఎంతో చూస్తాం మేము. తొలిమెట్టుగా జనార్దన్ గారు గెలవడానికి సిద్ధంగా ఉన్నారు. జర్నలిజంలో హాస్యాస్పద వార్త వచ్చింది. ప్రత్యక్షంగా పరోక్షంగా జనార్దన్ గారి మీద దాడి చేసే రకంగా పత్రికలు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. అయ్యా మీకు విషయం చెప్తున్నాను. అన్నదమ్ములాగా వెళ్తుండే జనసేన పార్టీలో లాస్ పగిలిపోయింది అని చెప్పడం కన్నా బాబాబాబంధుల మధ్య మీ ఫ్యాన్ ఎప్పుడూ పగిలిపోయింది. ఫస్ట్ మీ ఫ్యాన్ రిపేర్ చేసుకున్న తర్వాత మా క్లాస్ గురించి మా సైకిల్ గురించి పట్టించుకోండి. మీకు ఖచ్చితంగా ఒక విషయం చెప్తానంటే, జనార్దన్ గారు ఎప్పుడు కూడా డివైడింగ్ పాలసీ చేయడు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈ జిల్లాలో మీరు డివైడింగ్ పాలసీ అంటే ఇద్దరిని విభేదించి రాజకీయ చరిత్ర చాలా ఉంది. ఖచ్చితంగా అన్నీ చెప్పాలనుకుంటే పత్రికా సమావేశంలో మీకు నచ్చిన ఒక పత్రికను తీసుకొని అందరూ కూర్చుంటే ఎక్కడెక్కడ మీరు డివైడ్ చేశారు, ఒంగోలు ఎక్కడెక్కడ మీరు విభేదాలు చేశారు కూడా చెప్పగలను. ఆ శక్తి సంబంధాలు నాకు ఉన్నాయి. జర్నలిజంలో ఖచ్చితంగా ఎన్నికల సమయంలో కొంచెం మీరు ఆచితూచి పదాల్సిన అవసరం ఉంది. రియాజు, అరుణ వీళ్ళ గురించి రాశారు వార్తలు. ఖచ్చితంగా రియాజు వాళ్ళని మన జనార్దన్ గారు టిక్కెట్ వచ్చిన మరుక్షణమే ఫోన్లో స్పందించడం జరిగింది, మాట్లాడడం జరిగింది. ఇది అరుణ కూడా మాట్లాడడం జరిగింది. ఈ మధ్యన సిఎస్పురంలో కూడా ఒక మీటింగ్లో కూడా అందరూ కూడా పాల్గొన్నారు. అయిపోయింది. 11వ తారీఖున స్థానిక బలంగట్ నుంచి ఒక సామూహికంగా జనసేన టీడీపీ మీటింగ్ని భోజనాలతో స్టార్ట్ చేయడానికి రంగం సిద్ధం చేశాం. అక్కడి నుంచి వార్డున మళ్ళీ చెప్తానండి, వార్డున జనసేన తెలుగుదేశం పార్టీ యొక్క కార్యకర్తల సమావేశం జరిగి అక్కడి నుంచి పూర్తిగా ప్రచార కార్యక్రమం స్టార్ట్ అయిపోతున్న దానికి శ్రీకారం చుట్టారు. రియాజ్ ఫోన్ ఆపేసి చెప్పారు, కాదు రేపు మార్నింగ్ రియాజ్ మీటింగ్ ఉంది 20వ తారీఖున. పాసుల గురించి కానీ కొంచెం టెస్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా నా టెస్ట్లో ఉన్నారు, జనాలు టెస్ట్లో ఉన్నారు. ఏ కూడా కొంతమంది కార్యకర్తలు అవసరమైతే ఇక్కడి నుంచి రమ్మని చెప్పి తేజ్ ఆహ్వానించాడు. కొంతమంది వెళ్తున్నారు. ఇవన్నీ అభూత కల్పంతో పెట్టుకొని ఖచ్చితంగా జనార్దన్ గారిని బురదపోయడానికి ఇది చేస్తున్నారు. జనసేన పార్టీలో ఉండే అంతర్గత విధానాలు మాకు అవసరం లేదు, జనార్దన్ అంత అవసరమే లేదు. కానీ అన్నదమ్ములాగా ఒకే వేదిక కలిసే అవకాశం ఖచ్చితంగా జనార్దన్ గారు చేస్తారు, ఉంది.
20వ తారీఖు తర్వాత 2-3 రోజుల్లో జనార్దన్ గారు జనసేన పార్టీ తరఫున ప్రముఖులు మొత్తం ప్రచార కమిటీకి సంబంధించిన మధ్యన ఒక యాదవ సంఘ నాయకుడు నాగేంద్ర, అదేవిధంగా చిట్టెం ప్రసాద్ అందరూ కూడా కూర్చొని ఒక మీటింగ్ ఏర్పాటు చేద్దాం ఆలోచనలోకి పార్టీ ఉంది. 2 పార్టీలు కలిసి ఉన్నాయి. కాకపోతే ఈ మధ్య మీరు కావాలని ఒక అభూత కల్పన తీసుకొని వచ్చి డైనమార్క్ చేద్దామనే ఉద్దేశంతో మీరు ఉన్నారు. మీకు ఒక విషయం చెప్తున్నా, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జనసేన పార్టీకి జనార్దన్ గారి ద్వారా కావచ్చు, జిల్లా తెలుగుదేశం పార్టీలో కావచ్చు, ఖచ్చితమైన ప్రయారిటీ ఉంటుంది. మంచి అవకాశాలు కూడా ఉన్నాయి. రానున్న రోజుల్లో కొన్ని నామినేటెడ్ పోస్టులు ఖచ్చితంగా ప్రయారిటీ ఉంటుంది. ఆ విషయం పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు మాట్లాడుకున్నారు. మా ఇద్దరు అంతర్గత విషయం మీకు అవసరం లేదు కాబట్టి మీరు ఈ రకంగా దాడి చేయడం మీకు అనవసరం. ఇంకోటి, మీరు మా జనసేన కార్యకర్తల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని డబ్బులతో కొనడానికి ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయినారు. మీరు ఎవరెవరికి ఫోన్ చేశారో, ఎంత డబ్బులు ఇస్తారో అనే విషయాన్ని రేపు ఎల్లుండో బహిరంగంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మీరు పత్రికలు అడ్డం పెట్టుకొని, కొంతమంది వ్యక్తులు అడ్డం పెట్టుకొని జనార్దన్ మీద దాడి చేస్తే సహించేది లేదు, ఉపేక్షించేది లేదు. జనార్దన్ గారు అభివృద్ధికి ప్రధానే తప్ప ఇలా డ్రామాలు ఆడటం, అందరినీ విభేదించడం ఆయనకి చేత కాదు. ఎందుకంటే ఆయన ఫుల్ ఫెయిర్ పొలిటీషియన్. చేస్తామా చేయమా 2 ఆప్షన్సే ఉంటాయి అతని దగ్గర. ఈ రకంగా మీరు ఈ రకంగా ఇన్ని దాడులు చేసుకోండి. ఈరోజు ఖచ్చితంగా జనార్దన్ గారు గెలవడం ఖాయం, మీరు ఓడిపోవడం ఖాయం. ఇవన్నీ మనసులో పెట్టుకొని జనార్దన్ ఏదో ఒక అభూత కల్పనతో మీరు బ్యాట్ చేద్దాం అనుకోవడం కాదు. ఇంకో విషయం చెప్తున్నా సోదరులారా, జనార్దన్ టచ్లో ఇప్పటికీ కౌన్సిలర్లో 8 మంది కౌన్సిలర్లు తక్షణమే వస్తామని ఉంటారు. ముందు వాళ్ళు ఆపుకొని మీ చేతనైతే. ఈ రకంగా మీ పార్టీ పరిస్థితి ఉంది. దృష్టితో మీ పార్టీ పరిస్థితి అలా ఉంది. ప్రతి ఒక్క కౌన్సిలరు మానసిక క్షోభకు గురవుతున్నారు మీ దెబ్బకి. విషయం చెప్పంటారా, నిన్నదాకా మీరు కొంతమంది వ్యక్తుల్ని బాల్యం పోషించాడు. ఈరోజు మీరు ఏమన్నా మాగుంటప్పుడు వచ్చేసారు బయటికి. నిన్నదాకా వాళ్ళే వెళ్ళారు కదా, మరి వాళ్ళు కాపాడుకో. మా పార్టీ గురించి, మా జనాల గురించి మీరు అనవసరంగా అసత్య వ్యాఖ్యలు వేసిన అవసరం మీకేంటి? వాళ్ళు కాపాడుకో. ఫస్ట్ నిన్నదాకా గందరగోళం చేశారు వాళ్ళ పార్టీలో. వాడెవడు వీడెవడు మాట్లాడు. ఈరోజు వాళ్ళెవరు మీటింగ్ రాలేదే. మన మిత్రులు చెప్పినట్టు 25,000 పట్టాలు పెంచినప్పుడు ఒక సీఎం అభ్యర్థిని ప్రకటించి నువ్వే అభ్యర్థివి, ఈ అభ్యర్థిని గెలిపించాలి అని కనీసం ఒక్క మాట చెప్పలేదంటే మీరు వైఎస్ఆర్ పార్టీలో మీరే స్టేజ్లో చూసుకోండి. నేను 9వ వార్డులో ఒక వ్యక్తిని చేర్చున్నాను జనసేన పార్టీ అని. అతను అటు వచ్చాడు అన్ని రకాలుగా మాట్లాడారు. జనసేన పార్టీలో కొంతమంది వ్యక్తులకి నేరుగా ఎవరు ఫోన్ చేశారు, ఎంత డబ్బులు ఇస్తారో కూడా మీరు పరీక్షకు వస్తే నేను చెప్తా, రికార్డ్ ఏమైనా ఇస్తా. ఇలాంటి పనులు మీరు చేసుకుంటూ మీకేదో పత్రికలు ఉన్నాయని చెప్పి అడ్డం పెట్టుకొని ఈ రకంగా జనార్దన్ ఒప్పటితో పెట్టి చాలా తప్పు. ఇదే జనసేన పార్టీ కూడా ఖండించింది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నుంచి పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం. అందరం త్వరలో ఒక వేదిక మీద ఒక సమావేశం ఏర్పాటు చేయబోతున్నాం. 11వ తారీఖున సామూహికంగా భోజనాలు కూడా పెట్టి జనసేన టీడీపీ పార్టీ అంకురార్పణ చేసే అవకాశం ఉంది. ఇంకా ఎందుకంటే కొంతమంది వ్యక్తులుగా చాలామంది జాయినింగ్స్ ఉన్నాయి. అందరూ వచ్చిన తర్వాత కూర్చోబెట్టి చేద్దాం ఉద్దేశంతోనే ఉన్నారు. ఈ లోపల మీరు పద్యాలు, డ్రామాలు వేయడం, ఎద్దులో సాయిబాబా మంచి క్యాండిడేట్. అతను ఖచ్చితంగా టికెట్ రావలేదు. ఆయన పేరుగానే ఉన్నాడు. మార్కాపురం ఇవన్నీ అసలు మీకు ఎవరు చెప్పారు? మీరు పని చేయండి. మీకేమైనా డౌట్లు వస్తే జనం దగ్గర కూడా పోవక్కల్లా. అలాంటి చిన్న కొంచెం తెలిసిన వ్యక్తులను అడిగితే, నేను జనం పనిచేశాను కాబట్టి మీరు అడిగితే మీకు క్లారిటీ ఇస్తా. ఏదో పొడదలుదామని వాళ్ళు ఇలా వెళ్ళిపోయారు అని చూసుకోకుండా ఎక్స్ కౌన్సిలర్ రేపు జరగబోతున్నాడు. నీ ఆంతరంగ మిత్రుడు, నువ్వు చాలా బాగా దగ్గర చూసిన బాలేశ్వర రెడ్డి గారు నువ్వు వచ్చి చెప్తున్నా. చాలా మిత్రులు అనుకుంటావు నువ్వు. ఆర్యవైశ్య సంఘం నుంచి 2-3 రోజుల్లో విప్లవాలు ఉంటాయి. ఒక వ్యక్తి ఎక్స్ కౌన్సిలర్ పేరు కూడా ఎక్స్ కౌన్సిలర్ అయిపోయింది, జాయినింగ్ అవుతున్నారు. అదే రకంగా ఇంకో పార్టీలో మిత్ర వ్యక్తి బీజేపీ జాయిన్ అయిపోతున్నారు. అందరూ జనాలు టచ్లో ఉన్నారు. మీరు చేతనేది ఆపుకోలేరు కూడా. అందువల్ల ఏంటంటే మీరు పత్రికలు అడ్డం పెట్టుకొని, ఇంకొకరిని అడ్డం పెట్టుకొని ఈ రకమైన వార్త రాయడమని కొద్దిగా ఖండిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ నుంచి అవాకులు రాసినా మాట్లాడినా మొన్నటిదాకా ఒక దశ కొంతమంది బయటకు వస్తే కేసులు పెట్టి భయపిస్తున్నారు అన్నమాట. ఇక అయిపోయింది. 11 తర్వాత మీకు అందరూ చాలామంది బయటకు వస్తారు.
మీరేం చేసినా మాట్లాడే అవకాశం ఉంది, ఏం చేసినా ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిందిగా తెలుసుబాటును కోరుకుంటున్నాం. ప్రజల యొక్క సమస్యను తెలియజేస్తూ ఉండే దాన్ని దినపత్రిక అంటారు. కానీ నేటి సమాజంలో ఉన్న పత్రికల్లో సాక్షి పేపర్ అనేది దినపత్రిక కాదు, కరపత్రిక అనేది అందరికీ తెలియజేస్తుంది. ముఖ్యంగా ఈరోజు సాక్షి పేపర్లో గౌరవ మాజీ శాసనసభ్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు శ్రీ దామచల జనార్దన్ రావు గారి గురించి ఒక తప్పుడు వార్త అయితే ప్రచురించడం జరిగింది. పార్టీలో టికెట్లు కేటాయించేది పార్టీ అధినాయకత్వం చూసుకుంటుంది. ప్రతి ఒక్క పార్టీకి కొన్ని విధి విధానాలు ఉంటాయి. లోకల్గా ఉన్నటువంటి సమస్యల్ని, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా నియోజకవర్గ టికెట్లు కేటాయించడం జరుగుతుంది. దాన్ని అధినాయకత్వం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడిగా కూర్చొని ప్రతి అంశాన్ని కూలంకుషంగా చర్చించి ఇక్కడ దామచల జనార్దన్ రావు గారు అయితే గెలుస్తారనే ధీమాతో టికెట్ కేటాయించడం జరిగింది. దీనికి ఇరు పార్టీ యొక్క నాయకత్వం కూడా ఒప్పుకోవడం జరిగింది. అలాగే వర్గ రాజకీయాలు చేస్తున్నారనేసి పేపర్లో రాయడం జరిగింది. కానీ శ్రీ దామచల జనార్దన్ రావు గారి కుటుంబం ఎప్పటి నుంచో కూడా తెలుగుదేశం పార్టీలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తూ ప్రకాశం జిల్లాలో ముందుండి నడిపించినటువంటి సంఘటన మన గతం చూస్తూనే ఉన్నాం. ఏ ఒక్కరోజు కూడా తాతగారి నుంచి కానివ్వండి, తర్వాత ఆయన వారసత్వ రాజకీయాలుగా వచ్చినటువంటి శ్రీ దామచల జనార్దన్ రావు గారు కానివ్వండి, ఎప్పుడూ కూడా వర్గ రాజకీయాలు అనేది ఎక్కడా చేసినటువంటి పరిస్థితులు మనం ఇంతవరకు చూడలేదు. చాలా సౌమ్యంగా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఇచ్చినటువంటి ఏ బాధ్యతనైనా ఖచ్చితమైనటువంటి కృషితో ముందుకు తీసుకెళ్తూ అధినాయకత్వం చెప్పినటువంటి మాటలు ఎక్కడా జవదాటకుండా ఏ నిర్ణయమైనా సరే తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటారు. అటువంటి నాయకులపై ఈరోజు సాక్షి దినపత్రిక వర్గ రాజకీయాలు చేస్తున్నారని రాయడం చాలా దురదృష్టకరం. దీన్ని విషపత్రిక అనేసి తెలియజేస్తూ ఇక నుంచైనా దామచల వ్యక్తిత్వాన్ని తెలుసుకొని, అతని యొక్క మంచితనాన్ని, అతని యొక్క సౌమ్యత్వాన్ని తెలుసుకొని తన గురించి రాయవలసిందిగా కోరుకుంటున్నాం. దీన్ని తీవ్రంగా తెలుగుదేశం పార్టీ ఖండిస్తుంది. ముందుగా ఈ పత్రికా సమావేశానికి ఇచ్చేటటువంటి మీడియా మిత్రులకి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ పత్రికా సమావేశానికి కారణం ఏదైతే సాక్షి కరపత్రిక ప్రచురించినటువంటి ఒక అభూత కల్పన గురించి వివరణ ఇస్తా ఉన్నాం. ఏదైతే మన రాష్ట్రంలో ఈ 4 సంవత్సరాల 10 నెలల నుంచి జరుగుతున్న అరాచక పాలన మీద, ఈ అరాచక పాలనని అంతమొందించడానికి ఏదైతే మన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి 2024 ఎన్నికల్లో పోటీ చేసి ఈ సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గద్దెదించడానికి గత 3-4 నెలల నుంచి జనసేన అధినేత మరియు మా తెలుగుదేశం పార్టీ అధినేత ఇద్దరు కలిసి సంయుక్తంగా గడిచిన 2 రోజుల క్రితం సంయుక్తంగా పార్టీ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఏదైతే ఈ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత కొన్ని చోట్ల జనసేన టీడీపీ మధ్య చిచ్చు పెట్టి పైశాచిక ఆనందం పొందడానికి ఈ సాక్షి కరపత్రికను వాడుకొని ఈ వైకాపా నాయకులు 2 పార్టీల మధ్య గొడవలు పెట్టాలని ఉసుగొలుపుతా ఉన్నారు. కర్మ ఎవరిని వదిలిపెట్టదన్న విధంగా ఏదైతే వైసీపీ నాయకులు కొంతమంది ఇంతకుముందు దామచర్ల జనార్దన్ రావు గారికి ఒంగోలు సీట్ లేదంట, కందుకూరు వెళ్ళాలంట, ఆ ఊరు వెళ్ళాలంట, గిద్దలూరు వెళ్ళాలంట అని చెప్పుకున్న ఈ వైకాపా నాయకులకి చెప్పు దెబ్బలాగా నిన్న తెలుగుదేశం జనసేన సంయుక్తంగా ప్రకటించిన 99 మంది మొదటి జాబితాలో ఒంగోలు నియోజకవర్గం నుంచి జనసేన టీడీపీ సంయుక్త అభ్యర్థిగా దామచర్ల జనార్దన్ రావు గారి పేరును ప్రకటించడం జరిగింది. ఈ రోజున మీ వైకాపా అభ్యర్థి ఎవరనేది ఇప్పటికీ 7 జాబితాలు విడుదల చేశారు.
7 జాబితాల్లో మీ నాయకుడికి స్థానం దక్కల. మరి ఏ జాబితాలో స్థానం దక్కిద్దో కూడా తెలియదు. 25,000 పట్టాలు మంజూరు చేసి పేదలకు పంచాలని చెప్పుకుంటున్న ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఈ వైకాపా నాయకులు కనీసం మీ నాయకుడు ఈ రోజున ఒంగోలు ఎమ్మెల్యే వల్ల మేము ఈ పట్టాలు పంచుతున్నాం, ఆయన మా దగ్గరకు వచ్చి అడిగాడు, రేపు నేను ఒంగోలు అభ్యర్థి, ఇతన్ని గెలిపించండి అని చెప్పలేని దీన స్థితిలో ఈ రోజున మీ అధినాయకత్వం ఉంది, మీ నాయకత్వం ఉంది. ఇది గమనించాలని ఈ వైకాపా నాయకులు చెప్తున్నాం. ఇకపోతే తెలుగుదేశం పార్టీ ఒంగోలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అవనండి, జనసేన పార్టీ నాయకులు అవనండి, సొంత అన్నదమ్ముల్లాగా కలిసి రేపు రాబోయే 2024 ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి అయిన దామచర్ల జనార్దన్ రావు గారిని రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో మరియు రాష్ట్రంలోనే గెలవబోయే మొదటి సీటు మన ఒంగోలే అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇకనైనా సరే సాక్షి పత్రిక ఇటువంటి అసత్య ఆరోపణలు వండి వార్చకుండా ఏదైనా ప్రజలకు ఉపయోగపడేటట్టు ప్రజా సమస్యలపై వార్తలు రాసి వారికి న్యాయం చేయాలి తప్ప ఈ అసత్య ఆరోపణలు వండి వార్చి టీడీపీ జనసేన నాయకుల మధ్య చిచ్చు పెట్టి ఏదో సాధించాలనుకుంటే అది మీ కల మాత్రమే. ఇకనైనా మీరు వాస్తవాలను రాయండి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వర్ధిల్లాలి జనసేన తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం జనసేన పార్టీ. సీఎం 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 వర్ధిల్లాలి తెలుగుదేశం జనసేన ఐక్యత, వర్ధిల్లాలి తెలుగుదేశం జనసేన ఐక్యత. సీఎం సీఎం గారి నాయకత్వం, వర్ధిల్లాలి డాక్టర్ జనార్దన్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం జనసేన ఐక్యత, వర్ధిల్లాలి తెలుగుదేశం జనసేన ఐక్యత. సీఎం సీఎం సాక్షి 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 సీఎం 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 జనసేన పార్టీల ఐక్యత, వర్ధిల్లాలి తెలుగుదేశం జనసేన పార్టీల ఐక్యత, వర్ధిల్లాలి తెలుగుదేశం జనసేన పార్టీల ఐక్యత, వర్ధిల్లాలి దామచర్ల జనార్దన్ రావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి దామచర్ల జనార్దన్ రావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి దామచర్ల జనార్దన్ రావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి దామచర్ల జనార్దన్ రావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం జనసేన పార్టీ ఐక్యత, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి దామచర్ల జనార్దన్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి దామచర్ల జనార్దన్ గారి నాయకత్వం. బాబా టీడీపీ